అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము అబ్రహాము కట్టిన బలిపీఠాలు. మొత్తం 4 బలిపీఠాలు కట్టాడు. అందులో మనం పోయిన వారము 2 బలిపీఠాల గురించి ధ్యానం చేసుకున్నాం. చెప్పండి. మొదటిది నిరీక్షణ బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం. అమ్మా అంటే మీ అందరికి ఇంజన్ స్టార్ట్ అవ్వడం కొద్దిగా అట్లా ఊపితే కానీ ముందు అందిస్తే కానీ చెప్పలేరు. గుర్తుంచుకోవాలి. పోయిన వారపు వాక్యం గుర్తుండకపోతే ఎలా? చూడండి, అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. మొదటిది నిరీక్షణ బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం. ఇవన్నీ మన జీవితాల్లో ఉండాలి. మనకు దేవుని ద్వారా నిరీక్షణ ఉండాలి దేవుడు అంటే. రెండవది ప్రార్థనా బలిపీఠము ఉండాలి. మనందరి జీవితాల్లో కూడా ఇవి ఉండాలి. కనుక 2 బలిపీఠాల గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ వారము 3వ బలిపీఠం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని వనములోను దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇది 3వ బలిపీఠం. దీని పేరు సహవాసపు బలిపీఠం. హెబ్రోను అంటే సహవాసం. హెబ్రోన్ అంటే సహవాసం. అబ్రహాము గారు కట్టిన 3వ బలిపీఠం పేరు సహవాసపు బలిపీఠం. సహవాసం అనగానే గుర్తుకు రావాలి ఏంటి? మనము దేవునితో చెప్పాలి, సహవాసం కలిగి ఉండాలి. భూమి మీద ప్రతి వారికి సహవాసులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. కొంచెం అమ్మా ఆలోచిస్తే ఒక్కొక్కరికి ఎక్కువ మంది ఉంటారు, మరికొంతమందికి తక్కువ. మెట్టుకు ప్రతి వాళ్ళకు కూడా భూమి మీద స్నేహితులు ఉంటారు. స్నేహం చేస్తూ ఉంటాం, సహవాసం చేస్తూ ఉంటాం. అయితే అబ్రహాము 3వ బలిపీఠమును హెబ్రోనులో కట్టాడు. హెబ్రోన్ అంటే సహవాసం. మొదటగా మనం ఈ లోకములో దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఆమేన్. ఎవరితో? దేవుని. తర్వాత నువ్వు ఎవరితోనైనా సహవాసం చేద్దువు కానీ మొదటగా నీకు నాకు దేవుని బిడ్డలందరికీ ఉండవలసినది ఎవరితో సహవాసం? దేవునితో. చూడండి, యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. అందుకనే ఉదయం లేవగానే అమ్మా నీకు దేవునితో సహవాసం ఉంటే ఉదయం లేవగానే ఏం చేయాలో తెలుసా? దేవునితోనే మొదటి మాట మాట్లాడాలి. నీకు బాగా ప్రాణ స్నేహితులు ఉన్నారనుకో, వాళ్ళతో నువ్వు ఎక్కువసేపు మాట్లాడతావు, వారిని ఎక్కువగా స్నేహిస్తావు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడతావు కదా. మనం ఈ లోకములో బ్రతకడానికి, ఊపిరి తీసుకోవడానికి, లేదా మనం ఈ లోకంలో అడుగు తీసి ఇంకొక అడుగు వేయడానికి శక్తినిచ్చింది, బలమునిచ్చింది దేవుడు. కనుక ఆయనతోటే ఉదయకాలం మొట్టమొదటి మాట మాట్లాడాలి. మొదటి మాట నీ దేవునితో. ఎందుకో తెలుసా? ఆయన నీకు ప్రాణమును ఇచ్చినవాడు. పడుకొని తిరిగి లేవని వారు చాలా మంది ఉన్నారు లోకంలో. రాత్రి పడుకుంటారు, ఉదయాన్నే లేవని వారు చాలా మంది ఉన్నారు. ఉదయాన్నే నువ్వు లేచావు అని అంటే దేవుడు నీ ఎడల దయ చూపాడు. దేవుడు నీకు ప్రాణము నీ బొందిలో ఉంచాడు. కనుక ఉదయం లేవగానే మొదటి మాట దేవునితో అది నీ స్నేహం.
దేవునితో నీవు అలా మాట్లాడినప్పుడు, మొదటి మాట ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన నీకు ఆ రోజంతా నీతో పాటు ఆయన సంచరిస్తూ ఉంటాడు. నువ్వెక్కడికి వెళితే అక్కడికి. అందుకనే ఉదయకాల సమయంలో ఎప్పుడన్నా ప్రార్థన చేయలేదనుకో, ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టు ఉండిద్ది, ఏదో పోగొట్టుకున్నట్టు ఉండిద్ది. అందుకనే ఉదయాన్నే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. లేకపోతే ఈ సంఘంలో 2 చరణాలు పాడమంటే 3-4 పాడతారు. అదేదో నువ్వు ఇంట్లో చెప్పాలి, అసలు అక్కడ వాడరు. తెలుసా? సంఘములు ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళు ఇంట్లో చేయరు, ఇంట్లో ఎక్కువ చేసే వాళ్ళు సంఘములు కొద్దిగా చేస్తారు. అందరిలో ఉన్నప్పుడు కొంచెం చేయాలి, అందరిలో పాడేటప్పుడు కొంచెం పాడాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి, చెప్పాలి, ఎక్కువ పాడాలి. ఇంట్లో ఎక్కువ పాడరు. 10 చరణాలు ఉందనుకో, ఇప్పుడు నడిపించు నాన్న ఎన్ని చరణాలు చెప్పాలి, చూసి చెప్తారా? 7-8 చరణాలు ఉన్నాయి కదా. అది చాలా పాత పాట, మన తాతల నుంచి పాడుతున్న పాట. 7 చరణాలు 7 పాడుద్ది ఒక ఆమె మా కాడ చర్చిలో. ఒకరోజు చెప్పానమ్మా, నువ్వు ఇంట్లో పాడమ్మా. ఇంట్లో ఏందో ఒకటి పాడేసరికి అయిపోద్ది అయ్యా. ఏమైపోద్ది? ఇంట్లో పాడు, ఎంతసేపు అయినా పాడు. ఇంట్లో ప్రార్థన ఎక్కువసేపు చేయి. సంఘములు అందరి దగ్గర చేసేటప్పుడు అవసరమైనవే చెయ్యాలి. అది జ్ఞానవంతుల లక్షణం, జ్ఞానవంతుల లక్షణం. ఎల్లప్పుడూ ఒకే రోడ్డు మీద వెళ్ళం మనం. ఈ రోడ్డు మీద కొంచెం తర్వాత ఇంకొక రోడ్డు, అలా వెళుతూ ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా ఎల్లప్పుడూ నువ్వు ఒకే పాట, ఒకే ప్రార్థన కాదు. నీ ప్రార్థన, నీ పాట పరిమాణం చెందాలి. అది మార్పు చెందుతూ ఉండాలి. ఇంటిలో ప్రార్థించేటప్పుడు లేదా ఒంటరిగా ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? మనము ఎక్కువసేపు ఎక్కువ చరణాలు పాడాలి. అందరిలో పాడేటప్పుడు తెలుసా, క్లుప్తంగా పాడాలి. అందరిలో ప్రార్థన చేసేటప్పుడు క్లుప్తంగా చేయాలి. చూసారా? కంబంలో పెళ్లి జరుగుతుంది, ఒక అధికారి కుమారునిది. 2వ కుమారుని పెళ్లి జరుగుతుంటే ఆ ప్రిన్సిపాల్ గారు పట్టుబట్టి నన్ను ఒక పాట పాడాలి అన్నాడు. అప్పటికే 2 అయింది, పెళ్ళి ఇంకా మొదలు కాల, ఎప్పటికైపోద్ది అర్థం కాల. ఆయనేమో నన్ను పాట పాడమంటుండు. పాడాలి, ఖచ్చితంగా పాడాలి. మొన్న వచ్చాడు కదా ఆయన, నేను వెళ్ళి ఒక్క వచనం పాడి దిగొచ్చి అందరు చప్పట్లు కొట్టారు. నేను 4-5 వచనాలు పాడుతుంటే ఎవడు రాయడు చెప్పండి? టైం ఎంత, ఈడి పాట ఎంత, ఇవన్నీ వస్తాయి. నీకు వినిపడేటట్టు అనరు. అర్థం చేసుకొని నడుచుకోవాలి. సంఘములో ప్రార్థన చేసేటప్పుడు చాలా మార్లు చెప్పా, క్లుప్తంగా చేయండి, క్లుప్తంగా చేయండి. సంఘములో పాట పాడేటప్పుడు క్లుప్తంగా అప్పుడు అందరూ పాడగలుగుతారు, అందరికి అవకాశము వచ్చింది. కాబట్టి ఉదయం లేవగానే ఎక్కువ పాట పాడు, ఎక్కువ ప్రార్థన చేయి. అక్కడ చెయ్యరు, అక్కడ ప్రార్థన చెయ్యరు, అక్కడ ఎక్కువసేపు పాటలు పాడారు. తెలుసా అండి? ఉదయకాలము నీ స్నేహితుడైన నీ దేవునితో ఎక్కువ సమయము గడపాలి, ఎక్కువ సమయము గడపాలి. ఉదయము అలా నువ్వు చేయకపోతే ఆ రోజంతా నీకు డిస్టర్బెన్స్ ఉంది. అందుకనే యోహాను గారు అంటున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. నీ సహవాసం ఎవరితో? దేవునితో చెప్పాలి. ఎవరితో? మొదటగా దేవునితో, రెండోది దేవుని బిడ్డలతో. ఆమేన్. దేవుని బిడ్డలు కాని వారితో మనము సహవాసము చేయకూడదు. చెప్పాలి గట్టిగా, దేవుని బిడ్డలు కాని వారితో మనము సహవాసము చేయకూడదు. చేసావా? కొంతకాలానికి నువ్వు కూడా దేవుని బిడ్డవు కాకుండా పోతావు. అందుకని మన సహవాసం దేవునితో ఉండాలి. రెండోది దేవుని బిడ్డలతో. దేవునితో ఎలా సహవాసం చేస్తావు? మొదటిది ఆయన వాక్యాన్ని చదవడము ద్వారా. ఆమేన్. ఆయన నామాన్ని నువ్వు ప్రార్థన చేయడము ద్వారా. వాక్యాన్ని చదవడం,
ప్రార్థన చేయడం, ఇవి రెండు కార్యాలు నువ్వు దేవునితో సహవాసము చేసినట్లు. అవి రెండు చెయ్యకుండా నువ్వు దేవునితో సహవాసము చేసినట్లు కాదు. రెండవదిగా దేవుని బిడ్డలతో సహవాసం. ఎక్కడ దొరుకుతారు వీరు? సంఘములో దొరుకుతారు. దేవుని బిడ్డలు ఎక్కడ నీకు లభిస్తారు? సంఘములో లభిస్తారు. సంఘములో దేవుని బిడ్డలు ఉంటారు గనుక సంఘానికి వచ్చి సంఘ బిడ్డలతో స్నేహము చేయాలి. సంఘముతో స్నేహం, దేవుని బిడ్డలతో స్నేహం. వాక్యములో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా. చూసారా, దేవుడు అనుకుంటున్నాడంట, నేను చెయ్యబోయే కార్యం అబ్రహాముకు దాచను. ఎందుకని? అబ్రహాము దేవునికి ఎలా ఉన్నాడు? స్నేహితునిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు కనుక దేవుడు చేసే ప్రతి కార్యం అబ్రహాముకు చెప్తా ఉన్నాడు. మరి మనకు చెప్తాడా? వినాలి. మనకు కూడా చెప్తాడా అని అనుకుంటే మనకు కూడా చెప్తాడు. ఆమేన్. ఎలా చెప్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదవాలి. 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటినన్నిటినీ మీరు గనుక చేస్తే మీరు నాకు చెప్పాలి స్నేహితులై అందరు. అమ్మ, అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, నేను మీకు చెప్పినవన్నీ మీరు చేస్తే మీరు నాకు స్నేహితులు. ఇప్పుడు మనం దేవునికి స్నేహితులమయ్యే అవకాశము దేవుడిచ్చాడు. ఎట్లా? ఆయన చెప్పినవన్నీ చెయ్యాలి. ఆయన చెప్పినవన్నీ చేస్తే ఆయనకు మనము ఏమవుతాము? స్నేహితులం. ఏమేం చెప్పాడు? ఒకసారి గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పినది చెప్పినట్టు చేస్తే ఆమేన్, ఆమేన్, అప్పుడు ఆయనకు మనము ఏమై ఉంటాము? స్నేహితులమై. ఇప్పుడు దేవునికి స్నేహితులయ్యే అవకాశం నీలో ఉందా? నీ దగ్గరే ఉందా? ఇంకెవరి దగ్గర ఉందా? నీ దగ్గరే ఉంది. ఎలా? ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం చేస్తే నువ్వు ఆయనకి ఏమవుతావు? స్నేహితుడివి, స్నేహితురాలివి. అర్థమైందా? ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నువ్వు చేయగలిగితే నువ్వు ఆయనకు స్నేహితుడు అవుతావు. ఇంక దీనికి ఖర్చేమీ లేదు, కష్టమేమీ లేదు. ఎందుకని? దేవుని ఆజ్ఞలు సులువైనవి. ఎలాంటి అమ్మా? మోయలేనివి కాదు, భారమైనవి కావు. కాబట్టి ఆయన చెప్పినవి చెప్పినట్టు చేస్తే అబ్రహాం ఏం చేశాడు? అయ్యా అబ్రహామా, నువ్వు లే. 12వ అధ్యాయం 1వ వచనములో ఉంది, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల నుండి విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. చూసారా? ఎవరెవరు నిడవాలి అమ్మా? ఇల్లు ఎడవాలి, తల్లిదండ్రులను ఎడవాలి, దేశాన్ని ఎడవాలి. నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. అబ్రహామయ్య ఏ దేశమో చెప్పు, ఎక్కడో చెప్పు, అప్పుడు నేను బయలుదేరతానని అనలా. వెంటనే ఏం చేశాడు? అన్నీ వదిలిపెట్టి తన భార్యను తీసుకొని బయలుదేరాడు. అది దేవునికి నచ్చింది. ఆమేన్. అంటే ఏం చెబితే, ఏమి చెబితే దానిని ఏం చేశాడు? ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. చూసారా? అది ఇల్లు విడవాల్సి వచ్చినా, దేశాన్ని విడవవలసి వచ్చినా ఏమాత్రం బాధ పడలా, వెళ్ళిపోయాడు దేవుడు చెప్పినట్టు. కానీ అబ్రహాముకు దేవుడు ఏమి తక్కువ చేయలేదండి. కాబట్టి దేవుడు ఏం చెబితే అది మనం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి.
అప్పుడు నీవు దేవునికి స్నేహితుడివై ఉంటావు. స్నేహితుడివై ఉంటావు. మరి మనం ఆయన చెప్పినట్టు చేసి ఆయనకు మనం ఏమై ఉండాలి? స్నేహితులమై ఉండాలి. లోకంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కొంతమందికి వాళ్ళందరూ కూడా దేవునిని ఎరుగకపోతే వారితో నువ్వు నేను స్నేహము చేయకూడదు. చూడండి, వాక్యములో మనం గమనిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అంటే నీవు దుష్టునితో స్నేహం చేస్తే నీకున్న మంచి ప్రవర్తన కూడా ఏమైపోద్ది? చెడిపోద్ది. అందరికి నోరులు ఉన్నాయి, అందరూ మాట్లాడాలి. మౌనంగా మందిరంలో ఉండకూడదు. జాగ్రత్తగా వినండి వాక్యం. దుష్ట సాంగత్యం అంటే దుష్టుల స్నేహం నీలో ఉన్న మంచితనాన్ని ఏం చేస్తుంది? చెడగొట్టుద్ది. అందుకని నువ్వు దుష్టులతో స్నేహము చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దుష్టులతో మనము సాంగత్యం చేయకూడదు. అందుకనే కీర్తనకారుడు మొదటి కీర్తనలో మొదటి చరణంలోనే చెప్పాడు. ఏమని తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండరు. దుష్టులు కీర్తనలు ప్రారంభమే దుష్టులతో నువ్వు స్నేహం చేయొద్దయ్యా అని మొదలు పెట్టాడు. మన స్నేహం దుష్టులతో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ దుష్ట స్నేహం నిన్ను కూడా చెరిపెత్తి. సహోదరుడు చెప్పాడు, అయ్యా నా రూములో 4 ఉండేవాళ్ళం, 3 త్రాగుబోతులు, నేను ఒక్కడిని తాగేవాడిని కాదు. దానిని చూసి వాళ్ళకు రోజు బాధేసేదంట. ఎందుకు? మేము 3 తాగి చెడిపోతున్నాం, వీడు తాక్కుండా ఉంటున్నాడని రోజు బాధపడుతూ ఒకరోజు భోంచేసినాక కూల్ డ్రింక్స్లో మందు కలిపేసి నాకు కూడా ఇచ్చారు. నాకు తెలియదు, నేను తాగేశాను, పడిపోయాను. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అలా వెళ్లకుండా ఉండేసరికి అప్పుడప్పుడు అలా చేశారు. తుదకు నన్ను కూడా వారిలో ఒకనిగా చేసుకున్నారు. జాగ్రత్త. దుష్టులతోటి స్నేహము 1 గంట కూడా చేయకూడదు, 1 నిమిషం కూడా చేయకూడదు. అది నిన్ను చెడగొట్టుద్ది. కాబట్టి ఆత్మీయ జీవితంలో స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 19, 20, 21, 22. అలాగు నమ్ముట మంచిదే. చదువు అదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, దేవుని యందు విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము ప్రయోజనము లేనిది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు. చూసారా? అంటే దేవుడు చెప్పగానే కొడుకును బలివ్వడానికి కూడా ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు. చెప్పాలి, ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు. అది దేవునికి నచ్చింది. చెప్పగానే ఇల్లు వదిలాడు, చెప్పగానే కొడుకును బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అది క్రియలు కలిగిన విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం కాదు, క్రియలు కలిగిన విశ్వాసం. క్రియలు ఉన్నాయి. అబ్రహాము తన కుమారుణ్ణి బలియడానికి సిద్ధపడేసరికి సైతానేమో ఓడిపోయింది.
దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సంతోషించాడు. అబ్రహాము గెలిచాడు. కొన్నిసార్లు మనం చేసే పనులను బట్టి సైతాను ఓడిపోతాడు, దేవుడు సంతోషిస్తాడు. అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆ పర్వతం మీద బలివ్వడానికి వెళుతుంటే దేవుడు ఎంత సంతోషించాడో. అమ్మో, నా కుమారుడికి చెప్పినది చెప్పినట్టు చేస్తున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను సరే జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిండిబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో స్నేహము చేయకూడదు. ఆలోచించండి. నీ స్నేహం చేశావంటే నీకంటే భక్తిపరుడై ఉండాలి, లేదా భక్తిపరురాలై ఉండాలి. నువ్వే అంతంత మాత్రం భక్తి అనుకో, భక్తి లేని ఆమెతో నువ్వు స్నేహం చేస్తే నీకున్న అంతంత మాత్రం భక్తి కూడా పోయిద్ది. నీ స్నేహితులు ఎప్పుడు నీకంటే భక్తిపరులై ఉండాలి. నీ స్నేహితులు నీకంటే ఎక్కువ ప్రార్థనా పరులై ఉండాలి. అది నిన్ను ఆత్మీయంగా బలపరుచుద్ది. గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నాడు స్నేహాలను బట్టే చెడిపోతూ ఉన్నారు, స్నేహాలను బట్టి పడిపోతూ ఉన్నారు, స్నేహాన్ని బట్టి నశించిపోతూ ఉన్నారు. చూడండి, దొనకొండలో కథను పాపం రైల్వే గ్యాంగ్ మ్యాన్ బాగా తాగి బాగా హాస్పిటల్ పాలైపోయాడు. రైల్వే వాళ్ళ అబ్బాయి ఉంటే, అయ్యా మీ నాన్న బదులు నువ్వు వచ్చి డ్యూటీ చేసుకో, జీతం ఇస్తాం అని దయదలిచి చెప్తే పాపం మీ అబ్బాయి ప్రతిరోజు డ్యూటీకి వెళ్తా ఉన్నాడు. మంచోడు. నాకు ఉదయాన్నే నేను వాకింగ్కి వెళ్ళగానే రైల్వే స్టేషన్లో కనపడితే నేను చెప్పేవాడిని, అయ్యా మీ నాన్న పరిస్థితి నువ్వు కన్నులారా చూశావు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పని చేసుకో. సరే అంకుల్ అంటున్నాడు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి దర్శి వెళ్ళారు. దర్శి ఎందుకు వెళ్ళారు? పనుండి కాదు, కాలువలో ఈత కొట్టడానికి. నాకు చాలా బాధేసే విషయం ఏంటంటే, అది కాలువ, నీళ్లు లోతుందని తెలుసు, తెలియదా? తెలుసు. ఈత రాదు, ఎందుకు దిగుతావు? ఈత వస్తే దిగొచ్చు. ఈత రాకుండా దిగడం మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లే. నలుగురు కలిసి వెళ్ళారు. ఇతనికి కూడా మందు పోపించారు. ఈత రాదు, ఏం కాదురా దూకు, మేము కూడా ఉన్నామని అందులో దూకించారు. ఈ త్రాగియడు కనుక అందులో దూకితే కదిలాడకుండా కూడా లోపలికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు వాళ్ళకి, మళ్ళా తండ్రి తర్వాత ఉద్యోగం వస్తుందని ఆశ కలిగి చేసుకుంటున్నాడు. కడుపు కోత ఎంత బాధకరమైందో. అమ్మ, దయచేసి చెప్పండి, మీ బిడ్డలకైనా మీ పిల్లలకైనా మీరు చెప్పాల్సింది, మంచి వారితోనే చెప్పండి సహవాసము చెయ్యాలి, దేవుని బిడ్డలతోనే స్నేహము చెయ్యాలి. నువ్వు దేవుణ్ణి ఎరిగినా మీ వద్దకు వెళ్ళి కొంచెం సేపు కూర్చుంటామా? ఏం చదువుతో తెలుసా? వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు లోకస్తులు, అరే ఎందుకు వచ్చావు, ఎందుకు కూర్చున్నావు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఎప్పుడైతే మనము లోకస్తులతో స్నేహం చేస్తామో చెప్పరానంత నష్టం జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి. నువ్వు దాన్ని పోడ్చలేనంత నష్టం జరుగుద్ది. అందుకని ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్నేహితులు నీకంటే, జాగ్రత్త వినండి మాట, నీ స్నేహితులు నీకంటే ప్రార్థనా పరులై ఉండాలి. నీ స్నేహితులు నీకంటే భక్తి పరులై
ఉండాలి. చూసారా, అక్కడ రోజుకు 10 అధ్యాయాలు చదువుతాడంట బైబిల్. అమ్మ రోజుకి ఎన్ని? 10 అధ్యాయాలు. అసలు చదవనోడు వచ్చాడు వాడి దగ్గరికి. ఏం చేస్తున్నారో? బైబిల్ చదువుతున్నాం. ఇంకా 8 అధ్యాయాలు అయిపోయినాయి, ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి, అవి చదివిన దాకా నేను నీతో మాట్లాడను అని చెప్పేసరికి వాడికి కూడా కొంచెం ఆలోచన వచ్చి వాడు బైబిల్ తీసుకొని చదివాడు. వాడు 2 అధ్యాయాలు చదివాడు. వాడు 2 అధ్యాయాలు చదివేలోపు 4 అధ్యాయాలు చదివాడు. బైబిల్ చదివే వాడితో స్నేహం చేస్తే వీడికి కూడా ఏం అలవాటు వచ్చింది? బైబిల్ చదివే అలవాటే వచ్చింది. కొద్ది రోజులు ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు. అరే కొత్తగా సినిమా వచ్చింది తెలుసా, దాంట్లో అలా చేశారు ఇలా చేశారు అని చెప్తుంటే అక్కడే కూర్చున్నాడు. అంత అయిపోయిన తర్వాత వాడిని తీసుకొని సినిమాకి వెళ్ళిపోయారు. లోకస్తులతో నువ్వు స్నేహం చేస్తే నిన్ను లోకములోనికే తీసుకెళ్తారు. దేవుని బిడ్డలతో స్నేహం చేస్తే దైవ కార్యాలలోనికి నువ్వు వెళతావు. కాబట్టి ఇప్పుడు మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుని పిల్లలతో. ఆ దేవుని పిల్లల్లో కూడా నీ స్నేహం ఎవరితో ఉండాలంటే నీకంటే ఎక్కువ ప్రార్థనా పరులతో, నీకంటే ఎక్కువ భక్తి పరులతో నీ స్నేహం ఉంటే నువ్వు కూడా వాని సమాంతరంగా చేరుకుంటావు. ఆమేన్. అబ్రహాము అందుకనే సహవాసపు బలిపీఠం కట్టుకున్నాడు. ఒక మనిషి పాడేయడానికి లేదా బాగుపడటానికి 50% సహవాసమే గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి పతనం అవ్వడానికి లేక బాగుపడటానికి 50% ఏంది కారణం? స్నేహాలు. కాబట్టి మన సహవాసం దేవునితోనూ, రెండోది దేవుని బిడ్డలతో ఉండాలి. ఇది సహవాసపు బలిపీఠం. 4వ బలిపీఠం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 4వ బలిపీఠం ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పినటువంటి చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇది సమర్పణ బలిపీఠము. ఆమేన్. ఏ బలిపీఠం? సమర్పణ బలిపీఠం. అబ్రహాముకు దేవుడు చెప్పిన ప్రకారం తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అమ్మా బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలను చక్కగా పేర్చి ఆ కట్టెల మీద తన కుమారుడైన ఇస్సాకును బంధించి కట్టెల మీద ఏం చేశాడు? పడుకోబెట్టాడు. చూసారా, ఇది ఎంత గొప్ప సమర్పణ, గొప్ప చెప్పాలి సమర్పణ. ఏమైనా ఇవ్వగలడు కానీ అబ్రహాము కొడుకునివ్వమంటే ఇవ్వడానికి ఇష్టము లేదు. ఎందుకని చెప్పాలి? 100 సంవత్సరాలకు జన్మించిన కొడుకు, తన వృద్ధాప్యములో దేవుడు వాగ్దానము చేసి ఇచ్చిన కొడుకు, ఆ కొడుకును బలివ్వమంటే అబ్రహాము సందేహించల. అంత మాత్రం చేత అబ్రహాముకు బాధ లేదని కాదు, బాధ ఉంది. కానీ దానికంటే ముఖ్యంగా దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి. ఆమేన్. దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి. బంధించి అక్కడ కొడుకును దేవునికి సమర్పించాడు. ఆమేన్. తెలుసా, ఈ భూమి మీద ఏది నీకు బాగా ఇష్టమో వినాలి, ఏది నీకు బాగా ఇష్టం ఉంటుందో ఒక్కొక్కసారి దేవుడు దాన్ని అడుగుతాడు. ఆమేన్. ఆమేన్. అయితే నువ్వేం చేయాలి? దేవునికే ప్రథమ స్థానం ఇచ్చి ఆయన ఏమడిగితే దానిని ఆయనకు ఇవ్వాలి. అబ్రహాము కొడుకు అంటే ముఖ్యమే, అయితే అంతకంటే దేవుడంటే చాలా ముఖ్యం గనుక తన కుమారుణ్ణి దేవునికి సమర్పించాడు. దేవునికి అబ్రహాముకున్న
అంత బలమైన స్నేహం. చదవండి 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 18 చివరి వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడిన తర్వాత దేవుడు పరలోకం వెళ్ళాడు, అబ్రహామేమో ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాం ఇంటికి వెళ్తుంటే అమ్మా ఎవరన్నా ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అబ్రహాం అంటే ఏం చెబుతాడు? చెప్పాలి, దేవునితో మాట్లాడి వస్తున్నా. అమ్మా మీరు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడి వస్తుంటావు, నేను ఎదురవుతా, ఎక్కడికి వెళ్ళావంటే నువ్వేం చెబుతావు? పలానా ఆయనతో మాట్లాడి వస్తున్నా. అబ్రహాము దేవునితో మాట్లాడి చాలాసేపు మాట్లాడుకున్నాక దేవుడేమో పరలోకం వెళ్ళాడు, అబ్రహామేమో ఇంటికి వస్తున్నా. ఎవరైనా ఎక్కడికి వెళ్ళావు అబ్రహాం గారు అంటే ఏం చెబుతాడు? నేను దేవునితో మాట్లాడి, నీకు నాకు ఈ అనుభవం ఉండాలి. ఎవరన్నా నీకు కనపడి ఎక్కడికి వెళ్ళావు? ప్రార్థనకి వెళ్ళొస్తున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇంతసేపు ఇంట్లో ఏం చేసావు? ప్రార్థన చేసుకొని వస్తున్నాను, వాక్యం చదువుకొని వస్తున్నాను. ఈ ఆన్సరు మన జీవితాల్లో ఉండాలి. ఆమేన్. అందుకని ఏ కాస్త సమయం దొరికినా ప్రార్థనన్నా చేసుకో, చెప్పాలి, బైబిల్ అన్నా చెప్పండి, బైబిల్ అన్నా చదువుకో. అలా చేసి చూడు, ఒక వారం ఈ లోక సంబంధమైన ఆలోచనలు నీ మైండ్లోనికి రానే రావు. సమయము దొరికితే లోక సంబంధమైన విషయాల్లోకి వెళ్ళిపోయావా, లోకములో ఉన్నవాడు సైతాను, వాడు నిన్ను పట్టుకుంటాడు. చూడండి, ఒకరోజు ఒక ఆమె వచ్చి, అమ్మా వాళ్ళ పిల్లని తీసుకొని వచ్చయ్యా, ఈ అమ్మాయికి దయ్యం ఉంది, ప్రార్థన చేయమన్నది. అంత పాప, నీకెట్లా తెలుసమ్మా? ఊరికొరికి కేకలేస్తుందయ్యా, ఎగురుతా ఉంటుందయ్యా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. సరే బైబిలు అమ్మాయి తల మీద పెట్టి నేను ప్రార్థన చేయగానే పడిపోయింది. ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత అలా 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 మెలికల్లాగా పాములాగా తిరుక్కుంటూ చర్చి గుమ్మం దాటి బయటికి వెళ్ళింది ఆమె. అప్పుడు సైతాను గాడు ఏమయ్యాడు? బయటికి వెళ్ళిపోయాడని చూస్తుంటే అమ్మాయి కొంచెం దూరం వెళ్ళింది. ఆ ఎదురుగానే ఆడొక చెట్టు ఉంటే పెద్ద కొమ్మ ఇరిగి పడిపోయింది. ఎట్లా నా కాలు మీద పడి ఎరగొట్ల అమ్మాయి. సైతాను గాడు ఎంత పని చేశాడో తెలుసా? ఏమీ చేయలేక నన్ను పోతూ ఏం చేశాడు? చెట్టు కొమ్మను ఎరగొట్టాడు. చూసారా? ఆమంటుందయ్యా, ఈ మందిరములో శక్తి ఉంది, నీలో శక్తి ఉంది. దేవుని అమ్మ, నాది కాదు శక్తి, ఎవరిది? దేవుని. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. మళ్ళా నా శక్తి అనుకున్నానా? ఆ చెట్టు కొమ్మ ఇరిగే బదులు నా కాళ్ళు ఇరుగుతాయి. జాగ్రత్త, మన శక్తి కాదు, మన బలము కాదు, దేవుడే మన శక్తి, దేవుడే మనకు బలం. ఆమేన్. మనుషులు ఎప్పుడు కూడా మన శక్తి మీద, మన బలం మీద ఆధారపడకూడదు. యేసయ్య నామములో సాతాను వెళ్ళిపోవుగాక అన్న, అంతే. పడిపోయింది, బయటికి వెళ్ళింది, తొదకు చెట్టు నిరగొట్టుకొని వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ చెప్పిద్దయ్యా, ఆ రోజు నుండి ఇంకెప్పుడు సైతాను నా బిడ్డ జోలికి రాలా. ఇంతకు నీ బిడ్డ ఏం చేస్తుందమ్మా? బాగా బైబిల్ చదువుతుందయ్యా. ఆమేన్. బాగా ప్రార్థన చేసిద్దయ్యా. అంతకుముందు బైబిల్ చూస్తే బూతులు, ప్రార్థనకు రమ్మంటే లేనిపోని మాట్లాడేది. ఆ అమ్మాయి తప్పు కాదు, చెప్పాలి, అమ్మాయిలో ఉన్న దయ్యం. ఇప్పుడు నువ్వు పిలిస్తే ప్రార్థనకు రావట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? వానిలో ఎవరున్నారు? సైతాను ఉంటుంది. అందుకని మనం సమర్పించాలి ప్రభుకు. నీ సమయము సమర్పించు, నీకున్న ఆలోచనలు సమర్పించు, నీకున్నటువంటి తలంపులు సమర్పించు.
దేవునికి సమర్పించుకుంటే ఆయన నిన్ను తన హస్తముతో బలపరిచి వాడుకుంటాడు. ఆమేన్. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఈ శరీరాలను ఏం చేయాలి? దేవునికి. అమ్మ చెప్పండి, ఈ శరీరాన్ని ఏం చేయాలి? సమర్పించాలి. శరీరం సమర్పించకుండా శరీరాన్ని నువ్వు జయించలేవు. ఆమేన్. దేవునికి నీ శరీరం సమర్పించకుండా ఈ శరీరాన్ని నువ్వు జయించలేవు. దేవునిది అనుకోవాలి ఈ శరీరము. ఆమేన్. నాలో ప్రభు ఉన్నాడని నువ్వు అనుకుంటే నీ శరీరముతో నువ్వు పాపము చేయలేవు. శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవునిదని గుర్తుపెట్టుకోవాలి. ఎవరిచ్చారు మనకి శరీరం? దేవుడిచ్చాడండి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఉంది, మీ దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయం. ఈ దేహాన్ని అలా సిద్ధపరచుకోవాలి. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే అమ్మా, నలుగురు కలిసి పేకాట ఆడుతున్నారంట ట్రైన్లో. ఆ పక్కనే దైవజనులు ఒక ఆయన కూర్చొని చూస్తా ఉన్నాడు. వెంటనే వాళ్ళు అన్నారంట, అయ్యా నీకు కూడా పేకలు వేయమంటావా? అసలు వాళ్ళెవరో చెప్పండి, ఏనెవరో సంబంధము, పాపానికి సంబంధం ఉండదండి. ఆమె తాగుబోతుడు ఇంకొకరిని లాక్కపోయి తాపుతాడు. కావాలంటే చూడండి, అదే అన్నం పెట్టడు, ఇంకొకరిని లాక్కొచ్చి అన్నము పెట్టడు. కానీ తాగుడు మాత్రం తాపుతారు. ఎంతమందికి ఆయన తాపుతుంటారు. సైతాన్ ఏం చేస్తుందంటే వాడు నశించేది గాక వాడితో పాటు ఇంకొకడిని. ఈయన అన్నాడంటయ్యా, ఆ పేకలు పట్టుకోవడానికి నా దగ్గర చేతులు లేవు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఆ పేకలు పట్టుకోవాలంటే నా దగ్గర చేతులు. వీళ్ళు పేకలు అక్కడ పడేసి చేతులు ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా అంటున్నావు? మేమంటే ఎట్లా కనపడుతున్నాం తమాషా అనగానే ఆయన అన్నాడంట, అయ్యా మీకు కనపడుచున్నట్టు నాకు చేతులు ఉన్నాయి, కానీ ఈ చేతులు నాయి. అబ్బా, నీకొచ్చింది ఆలోచన, నీకొచ్చింది ఆ తలంపు. వెంటనే వాళ్లకు ఫీజులు మాడిపోయాయి. చేతులు ఉన్నాయ్యా, కాకపోతే ఈ చేతులు నాయి కాదు, దేవునికి ఇచ్చేసా. నా శరీరం అంతా ప్రభువుకు సమర్పించుకున్నాను. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. మన శరీరం ఎవరిది? అప్పుడు నీవు నీ శరీరంతో ఇంకేమి చెడు చేయలేవు. కాబట్టి సమర్పణ చాలా గొప్పది ప్రియులారా. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కానుక పెట్టెలో ఒక కానుకను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూశాను. ఒక పేద విధవరాలు 2 కాసులందులో వేయిచుండగా చూసి పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందన్నాడు. చూసారా? ఎందుకు ప్రభు అలా చెప్పావు? గొప్ప వాళ్ళందరూ ఎక్కువ కానుకేశారు, ఆమె పేద విధవరాలు ఆమె ఎంత చేసిద్ది అనగానే ప్రభు అన్నాడట, వాళ్ళందరూ తమకు కలిగిన దానిలో నుండి వేశారు. ఈమెం చేసిందో తెలుసా? తనకున్నదంతా వేసింది. ఆమెకున్నదే 2 కాసులు. అసలు 2 కాసులు ఉంటే మనము చేయితో కానుక వెయ్యం. ఎందుకని? ఉన్నదే 2 కాసులు, ఇంకే ఆడేస్తాం. 4 కాసులు ఇచ్చినప్పుడు చూద్దాములే అనుకుంటాం. కానీ ఆమె 2 కాసులు, ఉన్నదే 2 కాసులు, ఆ 2 కాసులు తీసి
అర్పణేసింది. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభు కంట జీవనమంతయు ఇచ్చేసిందంట. అంటే ఆమెకున్నదంతా ఇచ్చేసింది. అలా సమర్పణ కలిగి బ్రతకాలి. ఆమె సమర్పణ. ఒక దైవజనుడి దగ్గరికి నలుగురు వచ్చి, అయ్యా మాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టయ్యా అన్నారంట. ఎంతమంది అమ్మా? ఆయన ఒక్కడి కొంచెం ఆహారం ఉంది. ఏం చేశాడో తెలుసా? ఆహారం తీసి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోవాలి, అయ్యా ఉన్నది ఇదే ఆహారం తీసుకొని వెళ్ళమంటే వాళ్ళు అన్నారు, ఇది ఒక్కలకే సరిపోద్ది. ఆయన ఉంచుకుంది ఎంతమందికి? ఒక్కడికే. మిగిలిన ముగ్గురికి ఎట్లయ్యా? వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడట, నీ జేబులో ఉన్న డబ్బు తీసి వాళ్లకు ఇవ్వు. వెంటనే వెళ్ళి ఆ డబ్బు తీసి వాళ్ళకి ఇవ్వగానే, వినండి, వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. ఆమేన్. ఆకలి నాకైతుందయ్యా. వాళ్ళ ఆకలి తీర్చావు, నాకు కూడా ఆకలి తీర్చు. చూసారా? ఈయన ఇలా ప్రార్థన చేయగానే ఎక్కడి నుండో ఒక ఆయన మంచి క్యారేజ్ తీసుకొని ఈయన దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాడు. అయ్యా 10 రోజుల నుండి ప్రతిరోజు నీకు ఆహారం సిద్ధపరిచి తేవాలని ఎంతో ప్రయాసపడుతున్నా వీలు కావట్లా. ఈరోజు ఎలాగైనా నీకు ఆహారం సిద్ధపరచాలని ఇదిగో క్యారేజ్ తీసుకొని వచ్చా. దేవుడు ఎన్నడు సిగ్గుపరచువాడు, చెప్పాలి, ఆకలితో ఉంచేవాడు కాదు, నిన్ను కొరతను ఇచ్చేవాడు కాదు. అందుకనే ప్రభు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. చెప్పండి అన్నమాట, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. అంటే మనము ఇస్తే దేవుడు మనకు ఇస్తాడు. మనమేమనుకో ఆయన ఇచ్చినాక చూద్దాం. మన ప్రయత్నం ఎట్టుంటుందో తెలుసా? ఆయన ఇచ్చిన తర్వాత ఇది ఇద్దాం. అట్లా చెప్పలే ప్రభు. మీ దగ్గర ఉంది, ముందు మీరు ఇవ్వండి, అప్పుడు ఆయన ఇస్తాడు. అప్పుడు ప్రార్థన చేశాడంట ఆ సేవకుడు, అయ్యా ఏలియాకు కాకులతో ఆహారం పంపావని చదివాను, బోధ చేశాను, ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే, మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకేసి మనకు సహాయము చేస్తాడు. మనం అసలు అది వెయ్యం, ఆ అడుగే వెయ్యం, అక్కడే పొరపాటు జరుగుతుంది. ప్రభు మీద ఆధారపడి నీకున్న దానిలో ప్రభువుకు చూడండి. మనం చదువుకున్న సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవాలి. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి నీ దేవుణ్ణి ఘనపరచు. దేవుణ్ణి 10వ భాగం, దేవునికి ఒక భాగం నువ్వు ఇవ్వగలిగితే దేవుణ్ణి నువ్వు ఘనపరిచినట్లు. ఆమేన్. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 3:6. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. నువ్వెప్పుడు క్రొత్తగానే ఉంటే ఎట్లా అమ్మా? కానుకల గురించి విన్నావు, జీవితంలో ఇంకెప్పుడు ఇంకొకరితో ఆ మాట చెప్పించుకోకూడదు. నీ చేతికి ఏమొచ్చినా దాంట్లో ప్రథమ ఫలము 10వ భాగము దేవునిది. ఇది బండ గుర్తు.
ఆమేన్. అలా నువ్వు చేస్తే ఆయన నీకు కొండలాగా గుర్తుపెట్టుకొని సహాయము చేస్తాడు. నీకు ఎప్పుడు క్రొత్తగా విన్నట్టు ఉండకూడదు, క్రొత్తగా ఉండకూడదు మనకు బోధ. ఇవన్నీ ఎప్పటి నుంచి వింటున్నాం అమ్మా? యేసయ్యను నమ్ముకున్నాళ్ళ నుంచి వింటూనే ఉన్నాం. కానీ నేటికి తప్పు చేసేవారిగా ఉండకూడదు. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. అదే, ఎవడైనను నా యొద్దకొచ్చి తండ్రిని, తల్లిని, భార్య పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చివరకు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాదు. నీ తల్లి దేవుని కంటే ఎక్కువ, చెప్పాలి, దేవుని కంటే ఎక్కువ. నీ తండ్రి దేవుని కంటే ఎక్కువ. నీకు అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు, పిల్లలు, భూములు, చివరకు నీ ప్రాణం కూడా దేవుని కంటే ఎక్కువ. అలా సమర్పించుకోవాలి. సమస్తము ప్రభువుకే అని నువ్వు సమర్పించుకోగలిగితే ప్రభువారు నీకు ఏది తక్కువ చేయడు, ఏది తక్కువ చేయడు. విశ్వాస జీవితంలో సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనందరి జీవితాల్లో సమర్పణ కలిగి ఉందుముగాక. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం కట్టిన 4 బలిపీఠాలు. మొదటిది నిరీక్షణ బలిపీఠం, రెండవది ప్రార్థన, మూడవది సహవాసపు, నాలుగవది సమర్పణ. మళ్ళా చెప్పాలి, మొదటిది నిరీక్షణ, రెండవది ప్రార్థన, మూడవది సహవాసపు, నాలుగవది సమర్పణ. మనందరిలో ఈ 4 లక్షణాలు ఉండాలి. ఆమేన్. ప్రార్థన ఉండాలి, దేవుని మీద నిరీక్షణ ఉండాలి, దేవుని బిడ్డలతో సహవాసము ఉండాలి, దేవునికి సమస్తము సమర్పించుకునే వారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.